తిల్లాపూర్కి వచ్చిన ఫ్యామిలీతో పోదాం లోపలికి దర్శనం చేసుకుంటాం. నేను మా అన్న ఇద్దరం ఇగో ఎన్ననే మా అన్న ఇగో లోపలికి ఇక ఫ్యామిలీతో వచ్చినాము. ఇక రేపు కుదరదని ఇవన్నీ బ్లాగ్ తీసేస్తున్నాను. హైలైట్ ఏం చెప్పాలంటే ఇక్కడ శివాజీ మహారాజ్కి ఫస్ట్ వీడియో తీరాము. बरोबर ते बघ सकाळी ఇక్కడ వచ్చేలాక అయితే ఇక్కడ మొత్తం ఏమేమి ఇంపార్టెన్స్ మా అన్న మొత్తం చెప్తాడు. ఏమంటే నార్మల్గా ఇక్కడ ఏమంటారు జాగరణ మనం చేపిస్తాం కదా ఇంటికాడ. సో ఇక్కడ సేమ్ గొందలు అవుతుంది ఈయన్నే తుల్యాభవాని మాతాది. అంటే ఎవరికైనా ప్రామిస్ చేసి వస్తారు కదా, లైక్ మన్నత్ ఏమంటారు తెలుగులో ఏమంటారు దానికి, ఒక మన్నత్ అనుకోండి. ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేపిస్తారు, భజన ఈయనే అవుతుంది. మ్యాక్సిమం ఒక కోరిక కంప్లీట్ అయితే ఇక్కడ వస్తారు వాళ్ళు. ఇక్కడ వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అయితే మనం గుడికి వస్తాం. గుడికి వచ్చిన తర్వాత మనం లోపటైతే ఆరతి చేయలేము. సో మనకి పంతులు ఉంటాడు కదా, ఆయన డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఆరతి చేపిస్తాడు. ఇది వచ్చేసి విఐపి ఎంట్రీ. సో మెయిన్ వచ్చేసి ఈడ వచ్చేసి ఏం చేస్తారంటే పూజ అయినాక అది ఒక రాయి ఉంటుంది, దానిపైన చేయి పెట్టి ఏమైనా ప్రామిస్ ఏమైనా ఉంటే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నువ్వు ట్రై చేద్దా? వద్దు తర్వాత చేద్దాం. అదే మీ వాళ్ళ అవుతుంది అట్లా కాదు. మరి ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఎక్కడి నుంచి పోవాలంటే మనకి కింద ఇంకొక గుడి ఉంటుంది. ఏమంటే పచ్చిసి అంటారు కదా, లైక్ ఏమంటారా పచ్చిసి అది ఆడతారు కదా, అక్కడనే ఇది ఈ రోడ్ వచ్చేసి స్టెప్స్ వచ్చేసి అక్కడనే పోతాయి. ఓకేనా. సో శివాజీ మహారాజ్ అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి వచ్చిండు, అంటే ఈ స్టెప్స్ నుంచి వచ్చిండు. ఈ స్టెప్ నుంచి వచ్చి డైరెక్ట్ పైన పోయిండు. అక్కడనే అంటే మన తుల్యభవాని మాత తల్వార్ ఇచ్చింది శివాజీ మహారాజ్కి. ఓకేనా. ఇప్పుడు ఈ టైం ఏమవుతుంది చూడండి, టైం మీకు చూపిస్తా. టైం వచ్చేసి చూడండి 2:07 అవుతుంది. మేము 2:07కి కూడా తిరుగుతున్నాం. 2:07కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గుడిలో మనకి ఎంట్రీ ఉండదు, బట్ ఇక్కడ ఎంట్రీ ఉంది, రైట్ గైస్. కానీ ఇక్కడ మాట్లాడితే మొత్తం రీసౌండ్ వస్తుంది. ఛానల్ పేరు అయితే నాకు తెలియదు, నేను బ్లాగ్ చేస్తున్నా అంతే. ఇది వచ్చేసి అంటే ఎక్కువ పబ్లిక్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ లైన్ నుంచి పైన పోతారు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి గైస్. అయితే ఓకే, భయం కూడా కొంచెం అవుతుంది, బట్ మనం భయం పడద్దు. ఎందుకంటే మనం తుల్యభవాని గుడిలో ఉన్నాము. ఫ్లాష్ ఆన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అందరు పూజ చేస్తారు. అంటే లైక్ నారియాల ఏడ కొట్టాలి అది ఎవరికి కొంతమంది వస్తారు కదా, వాళ్ళు ఈడనే కొట్టేస్తారు, సామాన్లు ఈడనే పడేసినారు. ఈ గుడిలో అట్లా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ గుడికి వచ్చి కూడా కచరా పడేస్తున్నారు. ఇక్కడ నుంచి కింద పోదాం. ఇప్పుడు మనం కింద పోనీకి ఇక్కడ నుంచి వేయలేదు, మనం అక్కడి నుంచి పోదాం. టీటా పనులు చేయొద్దు. మనం ఎట్లా వచ్చినాం అట్లానే వాళ్ళ అయితే ఇప్పుడైతే రోడ్ మంచిగా ఉందనుకోండి, రోడ్ క్లియర్ ఉంది, లైట్లు ఏమైనా అన్నీ ఉన్నాయంటే మనం ఆడ పోదాం గుడికాడ, లేకపోతే వద్దు. ఇది మహారాష్ట్ర, ఎవరు ఎట్లా ఉంటారో మనకు తెలియదు. .dhan.06. సో ఛానల్ పేరు అయితే నేను ఇప్పటిదాకా చెప్పలే కదా, ఛానల్ పేరు వచ్చేసి .dhan.06. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. అంటే వీడియో నచ్చితేనే చెప్పాలా, చెప్పలే, నాకు భయపడిపోయినా నేను. సో ఇది వచ్చేసి శివాజీ మహారాజ్ పోయే రూట్. శివాజీ మహారాజ్ ఇక్కడ నుంచే ఎంట్రీ ఇచ్చిండు, పైన గుడికి పోయిండు. ఇది చూస్తున్నారు గుడి సైడ్. ఓకే, గుడి బ్యాక్ సైడ్ చెత్త చూడండి ఎట్లా వేసినారు. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు చేస్తారు ఇవి అన్నీ, బట్ మన దగ్గర కూడా మన పబ్లిక్ వచ్చేవాళ్ళు మనం గుడికి వస్తున్నాం, ఎట్లా ఉండాలి అది ఎవరికి తెలియదు.
సో ఈ రూట్ అయితే మాకు కొంచెం కష్టం కనిపిస్తుంది ఓనికి, ఎందుకంటే మేము చెప్పులు కూడా వేసుకోలేం, స్లిప్పర్స్ కూడా వేసుకోలేం, అంటే ఇంత పౌచ్ కూడా నాకు నాడు ఇక్కడ ఏముందని. సో ఇది వచ్చేసి అంటే గుడి ఉంది ఇక్కడ కూడా. ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ఎట్లా ఉంటారు అవుటర్ రింగ్ రోడ్ అన్నీ చెప్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా ఇది రింగ్ రోడే అనుకోండి. ఇక్కడ నుంచి టోటలీ హైవే ఉంటుంది, ఇది మొత్తం ఖాళీ నార్మల్ బస్సీ అనుకోండి. ఇంత సుంసాం ఉంది చూడండి. మనం పోదామా వద్దా ఆలోచిస్తున్నాం ఇప్పుడైతే, బట్ మీకోసం అయితే ట్రై చేస్తాం. ఎట్లా చెప్తున్నా అలా చూడండి. ఇవి వచ్చేసి మొత్తం షాప్లు, ఈ అన్ని షాప్స్ అంటే మెయిన్ షాప్ వచ్చేసి పైననే, ఇంత పబ్లిక్ ఇక్కడ రాదు, చాలా మెంబర్స్కి తెలియదు. కింద కూడా ఒక గుడి ఉంది, అంటే ఒక ఏమంటారు బాడీ నుంచి శివాజీ మహారాజ్ బయట వచ్చింది దాంట్లో, అంటే అప్పుడు యుద్ధం ఉంది అప్పుడు. ఇక మనకి చాలా పాములు కనిపిస్తాయి, ఏమంటారు అది తర్వాత చెప్తా గుర్తు వస్తే. వాయిస్ కరెక్ట్గా వస్తుందా? ఇక్కడ చూడండి చాలా మెంబర్స్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఇస్తున్నారు, అంటే ఈ బండి వచ్చేసి మహారాష్ట్ర నుంచి వచ్చింది. దాదా ఇట్లా కొంచెం చెప్తా और भाई कहाँ से आए हो? हाँ यही के हो? हाँ यही के. ఇక్కడ చూడండి మన మహారాష్ట్ర కూడా బీజేపీ సర్కార్ వచ్చింది, అంటే అప్పుడు కూడా మన హిందువే ఉండే, ఇప్పుడు కూడా హిందువే ఉన్నాడు. చూడండి ఎంత ఏమంటారు సుమ్సామ్ ఉంది చూడండి గైస్, ఉంది రోడ్. చీకటి ఆలోచిస్తున్నాం, రాత్రి ఎవరు వచ్చినా భయపడతారు కానీ ధైర్యంగా పోతున్నాం. ధైర్యం అని కాదు, ధైర్యం అని ఇద్దరని పోతున్నాం, లేకపోతే పోకపోతుండే. ఈ మొత్తం ఎట్లా అంటే ఒక బస్సు అనుకోండి, ఊర్లో కేడగాం ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఉంది ఇక్కడ. ఇక ధైర్యం అంటే గైస్ మీరు కామెంట్లో పెట్టగల గోస్ట్ అవి ఇవి అని. డే అప్పుడు వచ్చినప్పుడు మనకి ఎండకి చూసినారా గైస్ ఎంత చీకటి ఉంది. ఆ ఇంటికి ముంగడ ఒక 2 లైట్లు చూడండి గైస్, మొత్తం చీకటి. ఇక గైస్ చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ బ్రిడ్జ్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి మనం లోపల నుంచి పోవాలా. యాక్చువల్లీ చూస్తే వీడియో చేద్దాం మాకు, ఆ వీడియో ఇక్కడ చూడండి మొత్తం అందరూ ఉంది, ఏమంటారు అది చీకటి ఉంది మొత్తం. ఆడ నుంచి అయితే అక్కడైతే మేము పోతలేము, ఎందుకంటే భయం అవుతుంది. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోతున్నాం, మళ్ళీ మీకు కొంచెం స్టోర్ చేపిస్తాం. గుడి చూస్తున్నారా, రిటర్న్లో కూడా ఒక గుడి ఉంది ఇక్కడ. ఆ గుడిది కూడా మీకు ఒకసారి ఏమంటారు చూపిస్తాం చూడండి గైస్. ఏ గుడి మాకు కూడా తెలియదు, మేము కూడా ఫస్ట్ టైం నేనైతే 4-5 టైమ్స్ వచ్చిన. ఇది హనుమాన్ గుడి. జై శ్రీరామ్. ఈడ కూడా చూసే లెక్క అయితే మెండుకుంది, అంటే ఏడ పోవాలంటే కూడా భయం అవుతుంది. ఎక్కడ పాములు ఉన్నాయి ఏమున్నాయి. ఇలా చూడు ఎంత అందరం ఉంది ఇక్కడ కూడా. నిజంగా గైస్ ఏం కనబడతలేదు ఇక్కడ, అంటే పిల్లి కూడా ఆవాజ్ ఇచ్చేసింది గైస్. నేను ఏమంటున్నా అంటే మహారాష్ట్ర లైక్ గవర్నమెంట్ తోటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గుడిల కాడ కొంచెం మీరు చక్కగా అంటే లైక్ క్లీన్ చేపియండి, మంచిగా లైట్లు చేపియండి. ఎందుకంటే సెకండ్ రూట్ ఇది దర్శనం అయిపోయినాక ఆడనే పోతాం దర్శనంకి లైక్ నైట్ అయితే పబ్లిక్ మొత్తం చాలామంది నైటే దిగుతారు, తర్వాత ఎన్ని తిరుగుతారు, కొంచెం స్టోర్ చేస్తారు కదా వాళ్ళు కూడా వచ్చి. సో జర లైట్లు పెట్టండి. చలో గాయస్ మేమైతే వచ్చేసినాం మీదికి. ఇగో పెద్ద మంచి స్నాప్ వేస్తుంది చూడు. స్నాప్ కాదు వీడియో తీసిన. చూసినారా గాయస్, ఇగో సగం దూరం అయితే వచ్చేసినాం మనము. వచ్చినాం. సో ఈ రోడ్ మొత్తం ఇంకా పైన పోవాలా. చలో గైస్ మీరు మేము అంతా కింద పోయి మళ్ళా రోడ్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కి ఈ నుంచి మళ్ళీ పోతున్నాం గుడి పైననే. దమ్ అవుతుంది. ఇగో గాయస్ చెప్పిన రీసౌండ్ అని, ఇగో వినండి మీరే. ప్రవీణ్ చూసిరా గైస్
కొంచెం క్లారిటీగా లేదు, అవి అడ్జస్ట్ చేసుకోరి గైస్. ఇక్కడ చూడండి ఏముంది తెలియదు నాకైతే, భయపడి మేమైతే లోపల పోతున్నాం. ఇది కూడా లైక్ షాప్లో వాళ్ళది ఇల్లు అనుకుంటా. సో వద్దు, బయట వచ్చేసాయి, భయం అవుతుంది. ఈడ వచ్చి ఇదైతే ఇల్లు. ఈడ కూడా చూడండి ఎట్లా వచ్చినారు గలీజ్గా, ఇంత గలీజ్గా వచ్చినారు. ఇది గుడి లోపలనే. ఇక్కడ చూడండి పేట్ ఫర్ దర్శన్ అంట, మంచిగా చూపించేది. చూడండి పబ్లిక్కి ఎంత మ్యాజిక్ వర్డ్స్ అంటే ఇస్తాం. చూడండి ఆడ ఎప్పుడు కూడా అంత పబ్లిక్ ఉన్నారా. एक सेकंड आओ, ये माता का नाम क्या है? ये माता नहीं है, हाँ क्या नाम? खंडोबा है, खंडोबा। ये खंडोबा के मंदिर है। और ये कौन सा है? ये नरसिंह मंदिर है। नरसिंह मंदिर है। और ये वाला ये दीवे, सॉरी हेमाई 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 देवी करके है ये। గైస్ చూస్తున్నారు కదా, అమ్మవారు దర్శనం చేసుకోరి. చలో జై మాతాది. ప్రసాదం అయితే మేము ఇద్దరం ఇగో గైస్, ఇగో ప్రసాదం అయితే తింటున్నాం. దారా ఇక్కడ నుంచి మేము కింద వాడదాకా పోయినాం, మళ్ళీ రిటర్న్ ఇక్కడనే వచ్చినాం. సో ఈ రోడ్ మొత్తం ఇంకా పైన పోవాలా. సో అట్లా ఇట్లది. సో చూస్తున్నారు కదా, మేము బ్యాక్ దర్శనం అయితే దర్శనం అయిపోయింది. లోపల ఫోన్ అయితే అలౌ లేదు. ఫోన్ ఎలా ఉంది, బట్ వీడియో తీయడానికి ఇస్తలేరు. ఇది లైవ్ మాతాది చూడండి గైస్. ఇది పట్టుకో. జై మాతాది గైస్. మీకు ఇంకొకటి చెప్తా, ఫ్లాష్ ఆన్ చేయి. నేను మీకు ఇంకొకటి ఏం చెప్పేది ఏమంటే, ఇక్కడ అన్ని మాతకి పెట్టేది శారీస్ ఉంటాయి కదా, అంటే లైక్ ఎవరైనా కోరిక పెట్టుకొని మాతకి శారీ పెడతారు కదా, వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తారు. గైస్ విత్ రేట్ ఉంటుంది ఇక్కడ. ఇది కొత్త శారీస్ అంటే న్యూ శారీస్ అంటే అమ్మవారికి పెట్టినది, అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ పెట్టి అమ్ముతారు అన్నమాట. ఇక్కడ నుంచి పైన నుంచి వ్యూ చూపిస్తాం. గైస్ చూస్తున్నారు కదా, ఇక ఇదే మన వీడియో. నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. కొంచెం సపోర్ట్ చేయాలి మాకు కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.